హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తల్లిదండ్రులు ఇద్దరూ చేతుల్ని ముందుకు చాచండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. చారుకేశ, వసుధ చేతులను ముందుకు చాచుతారు. అమ్మా, దత్తత తీసుకోబోయే నీ చెయ్యి కూడా వాళ్ళ చేతి మీద పెట్టమ్మా, పాలు పోసేస్తే దత్తత స్వీకరణ అయిపోయినట్టే అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి కొంచెంసేపు ఆలోచిస్తుంది. లక్ష్మి అంబికను పెళ్లి చేసుకోమని పక్కకు తీసుకెళ్ళినప్పుడు అంబిక చెప్పిన మాటలను లక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈ దత్తత స్వీకరణ జరగకూడదు, జరిగితే నేను జీవితంలో పెళ్లి చేసుకోను అని అంబిక అంటూ ఉంటుంది. అంటే ఏంటి అంబికమ్మ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మరి అంత అమాయకురాల్లాగా మాట్లాడకు లక్ష్మి, నువ్వేంటో నీ టాలెంట్ ఏంటో అంతా నాకు బాగా తెలుసు. ఈ దత్తత స్వీకరణ ఆగిపోవాలి. ఈ దత్తత స్వీకరణ ఆపటానికి నా ప్రయత్నం నేను చేశాను, ఏది కూడా సక్సెస్ అవ్వలేదు. దత్తత స్వీకరణ ఆగిపోతే నేను పెళ్లి గురించి ఆలోచిస్తాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అమ్మా, దత్తత స్వీకరణ ఆగిపోతే పెళ్లి చేసుకుంటారమ్మా, నిజం చెప్పండి అని చెప్పి లక్ష్మి అంబికను అడుగుతూ ఉంటుంది. చేసుకుంటాను లక్ష్మి అని చెప్పి అంబిక అంటుంది. సరే అంబికమ్మ, దత్తత స్వీకరణ జరగదు, నేను మీకు మాట ఇస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వు చెప్పేది నిజమా అని అంబిక అడుగుతూ ఉంటుంది. నిజమేనమ్మా, లక్ష్మి ఒక్కసారి మాట ఇచ్చిందంటే మాట తప్పదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఈ మాటలన్నీ కూడా లక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, చెయ్యి ముందుకు చాచమ్మా అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. లక్ష్మి ముందుకు చేతిని చాచి సడన్గా వెనక్కి తీసేసుకుంటుంది. లేచి నుంచుంటుంది. అందరూ షాకింగ్గా లక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటారు. నాకు ఈ దత్తత ఇష్టం లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. తాతయ్య గారు, నన్ను క్షమించండి, నేను వసుదమ్మకు చారుకేశి బాబాయ్కి కూతురయ్యే అర్హత నాకు లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి, నీకు అర్హత లేకపోవడం ఏంటి లక్ష్మి అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. ప్లీజ్ వసుదమ్మ, నన్ను క్షమించండి అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మి ఏంటండి సడన్గా ఇలా చేసింది అని చెప్పి చారుకేశతో చెప్పి వసుధ ఏడుస్తూ ఉంటుంది. వసుధ, బాధపడకు, ఆ దేవుడు ఇన్ని సంవత్సరాలకు కూడా మనల్ని అమ్మ నాన్న అని పిలిపించాలనుకోవట్లేదేమో అని చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇక వసుధ అమ్మవారి ముందు కూర్చుని, ఏంటమ్మా, ఎందుకమ్మా మాకే ఇన్ని కష్టాలు ఇచ్చావు, అమ్మ నాన్న పిలిపించుకునే అర్హతను మాకు లేకుండా చేసావెందుకమ్మా అని చెప్పి వసుధ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, చారుకేశ గారు చెప్పింది నిజమే, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఆ అమ్మవారే లక్ష్మిని మీకు దత్తత ఇవ్వకుండా ఆఫ్ చేశారేమో అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. భక్తవచ్చలం గారు, నేను బయలుదేరతానండి అని పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వసుధ అమ్మవారి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటే, అమ్మ వసుధ, బాధపడకమ్మా, లక్ష్మి ఇలా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. చూసారా నాన్న, నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆ లక్ష్మికి ఈ ఇంటికి మనవరాలయ్యే అర్హత లేదని, అయినా నా మాట వినిపించుకోకుండా లక్ష్మిని ఈ ఇంటికి దత్తత తీసుకొస్తా అన్నావు. అక్కకు బావకు లేనిపోని ఆశలు రేపారు. వాళ్ళు సంతోషపడే సమయంలో ఆ లక్ష్మి ఏం చేసిందో చూసారా నాన్న అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అలాంటి లక్ష్మిని ఇంట్లో ఉండనివ్వకూడదు, మెడపట్టి బయటికి గెంటేయండి నాన్న, అప్పుడే ఆ లక్ష్మికి బుద్ధి వస్తుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అమ్మ అంబిక, ఇంకా చాలు, ఆపుతావా, లక్ష్మి అలా చేసిందంటే వెనుక ఆంతర్యం ఏదో ఒకటి ఉండే ఉంటుంది అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. కరెక్ట్గా చెప్పారు తాతయ్య అని చెప్పి విహారి అంటాడు. వసుధ, చారుకేశ, బాధపడకండి, మనం అనుకున్నవి ఎప్పుడు కూడా అనుకున్న సమయానికి జరుగుతాయని ఎవరం కూడా చెప్పలేము. విధిరత ఎలా ఉంటే అలా జరుగుతుంది. లక్ష్మి ఇలా చేయటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది, ఆ కారణం ఏంటో నేను తెలుసుకుంటాను, ధైర్యంగా ఉండండి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక యమున లక్ష్మి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు విహారి, అమ్మ నువ్వు ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి నాన్న అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. లక్ష్మి ఇలా ఎందుకు చేసిందో, తాతయ్య పెట్టుకున్న నమ్మకాన్ని ఎందుకు పోగొట్టుకుందో నేను తెలుసుకుంటానమ్మా అని చెప్పి విహారి అంటాడు. సరే నాన్న, లక్ష్మి ఇలా ఎందుకు చేసిందో నీకైతేనే నిజం చెప్తుంది, వెళ్ళు అడుగు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక విహారి లక్ష్మి రూమ్లోకి వెళ్తాడు. లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. చేయాల్సిందంతా చేసి ఇక్కడికి వచ్చి కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు లక్ష్మి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు.
ప్లీజ్ విహారి గారు కాసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి లక్ష్మి అంటుంది. నీ వల్ల అక్కడ వసుదత్తయ్య, చారుకేశ మావయ్య డిస్టర్బ్ అయ్యి ఎంతలా బాధపడుతున్నారో తెలుసా లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఎందుకు లక్ష్మి, నీకు మంచి చేద్దామనుకున్నా వాళ్ళను అంతలా ఏడిపిస్తున్నావు? వాళ్ళు ఏం తప్పు చేశారు, ఏం ద్రోహం చేశారు? ఎప్పుడు కూడా లక్ష్మి లక్ష్మి అంటూ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది వసుదత్తయ్య. చారుకేశ బాబాయ్ మా అమ్మాయి లక్ష్మి, మా లక్ష్మి అని చెప్పి అందరికీ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళను ఎందుకు లక్ష్మి ఏడిపించావు? చెప్పు లక్ష్మి, నువ్వు అసలు ఇలా చేయడానికి కారణం ఏదో ఉండే ఉంటుంది, ఆ కారణం ఏంటో చెప్పు అని విహారి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు. విహారి గారు ఏం చేస్తున్నారండి మీరు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నా మీద ఒట్టు వేశావు లక్ష్మి, ఇప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. చెప్తాను విహారి గారు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. చెప్పు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. దత్తత స్వీకరణ ఆఫ్ చేస్తే అంబికమ్మ పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారు విహారి గారు, అందుకే నేను దత్తత స్వీకరణను ఆఫ్ చేశాను. తాతయ్య గారు అంబికమ్మ పెళ్లి కావట్లేదని బాధపడుతున్నారు. తాతయ్య గారి కష్టాన్ని తీర్చాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మీ బాధ్యతను నా బాధ్యతగా తీసుకున్నాను, అందుకే అంబికమ్మతో మాట్లాడాను. ఆ సమయంలో అంబికమ్మ పెళ్లి జరగాలంటే దత్తత స్వీకరణ ఆగిపోవాలని చెప్పారు. అందుకే అంబికమ్మ జీవితం బాగుండటం కోసం దత్తత స్వీకరణ ఆఫ్ చేశాను విహరి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అంబికత్తయ్య సంతోషం కోసం వసుదత్తయ్యను, చారుకేశ మావయ్యను బాధ పెట్టావు కదా లక్ష్మి అని చెప్పి విహరి అంటూ ఉంటాడు. నేను వాళ్ళు దత్తత తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళ కూతుర్నే విహరి గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. అసలు అంబికత్తయ్య దత్తతకు తన పెళ్ళికి ఎందుకు ముడిపెట్టిందో ఇప్పుడే వెళ్ళి నిలదీస్తాను అని చెప్పి విహరి అంటాడు. ప్లీజ్ విహారి గారు, అంబికమ్మను నిలదీస్తే మొండిగా ప్రవర్తిస్తారు. తాతయ్య గారు ఇందాకలు ఏం చెప్పారో మర్చిపోయారా? అంబికమ్మ ఒక్కసారి నిర్ణయం తీసుకుందంటే ఆ నిర్ణయాన్ని ఎప్పటికీ మార్చుకోదని చెప్పారు. అంబికమ్మ మనసు మార్చుకుంది, దత్తత స్వీకరణ ఆఫ్ చేస్తే పెళ్లి చేసుకుంటా అంది. అంతే చాలు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. కానీ లక్ష్మి, వసుదత్తయ్య, చారుకేశ మావయ్య బాధపడుతున్నారు, వాళ్ళ బాధను చూడలేకపోతున్నాను అని చెప్పి విహరి అంటూ ఉంటాడు. విహరి గారు, వాళ్ళను నేను ఓదారుస్తాను, వాళ్ళకు అర్థమయ్యేలా నేను చెప్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి అని చెప్పి విహరి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా, విహరి గారు, నేను ఒక జగన్నాటకం ఆడాలనుకుంటున్నాను, దానిలో మీరు పాత్ర వహిస్తారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏంటి లక్ష్మి అది అని విహరి అడుగుతూ ఉంటాడు. విహరి గారు, అంబికమ్మను ఇన్ని రోజులుగా గమనిస్తూ వచ్చాను. అంబికమ్మ మనస్తత్వం ఏంటో నాకు బాగా అర్థమైంది. అంబికమ్మ మీరు అమెరికాలో ఉన్నప్పుడు ఆస్తుల్ని, కంపెనీలని చూసుకుంటూ ఎప్పుడు కూడా తనే పై స్థాయిలో ఉండాలనుకుంటుంది. అలాంటి అంబికమ్మ మీరు సడన్గా అమెరికా నుంచి రావటం, ఆస్తులన్నిటినీ అంబికమ్మ చేతిలో నుంచి మీరు తీసుకోవటం, ఆస్తి, అధికారం, పెత్తనం అంతా కూడా అంబికమ్మ చేతి నుంచి మీ చేతికి రావటం చూసి తట్టుకోలేకపోయారు. అందుకే ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అంబికమ్మ మళ్ళీ పాత అంబికమ్మలా మారాలంటే ఒక జగన్ నాటకం ఆడాల్సిందే విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏం నాటకం లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు. విహారి గారు, అంబికమ్మ దగ్గరకు వెళ్ళండి, నేను చెప్పినట్టు చెప్పండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఏం చెప్పాలో చెప్పు లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు. ఇక లక్ష్మి విహారికి ఏదో చెప్తూ ఉంటుంది, అదంతా మనకు వినిపించదు. సరే లక్ష్మి, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి విహరి అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ విహారి గారు, నా మాటను ఒప్పుకున్నందుకు అని చెప్పి లక్ష్మి అంటుంది. ముందైతే అంబికమ్మకు పెళ్లి చేసి తన బాధ్యత తనకి తెలిసేలా చేద్దాము, ఆ తరువాత ఆస్తి, అధికారం అంటూ పాకులాడకుండా తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. బాగా ఆలోచించావు లక్ష్మి. సరే, అంబిక అత్తయ్య దగ్గరకు ఇప్పుడే వెళ్తాను, తాతయ్య స్థానంలో నేను నిల్చొని అత్తయ్యకు పెళ్లి చేస్తానని అడుగుతాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. సరే విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక విహారి అంబిక దగ్గరకు వెళ్తాడు. అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే, రా విహారి అని చెప్పి అంబిక అంటుంది. మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని వచ్చాను అత్తయ్య అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. నా పెళ్లి విషయం గురించేనా విహారి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. మీ పెళ్లి విషయం గురించే అత్తయ్య అని చెప్పి విహారి అంటాడు. అయితే నాతో మాట్లాడాల్సింది ఏం లేదు, వెళ్ళండి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి నా ప్రపోజల్ వినండి అని విహారి అంటాడు. ప్రపోజలా అని అంబిక అంటూ ఉంటుంది.
అవునత్తయ్య, నా ప్రపోజలే అని విహారీ అంటాడు. చెప్పు విహారీ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అత్తయ్య, తాతయ్య మీ పెళ్లి కావట్లేదని బాధపడుతున్నారు. మీరు త్వరగా పెళ్లి చేసుకోండి అత్తయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అదేంటి విహారీ, ప్రపోజల్ అని మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు అని చెప్పి అంబిక అంటుంది. చెప్పేది పూర్తిగా వినండి అత్తయ్య. నాన్న చనిపోయిన తర్వాత మగాడిలాగా ఆస్తిని, బిజినెస్ని ఒక్కదానివి హ్యాండిల్ చేశావు. నేను వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని నాకు అప్పచెప్పేశారు కదా అత్తయ్య. మీరు పెళ్లి చేసుకోండి. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఇన్ని రోజులు మీరు చూసుకున్న బిజినెస్లు మీ చేతికే వచ్చేలా చేస్తాను. అంతేకాదు ఆఫీస్లో మీకు ఏ పదవి కావాలన్నా ఇస్తాను. మీరే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయ్యేలా చేస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నువ్వు చెప్పేది నిజమా విహారీ అని అంబిక అంటూ ఉంటుంది. నిజమే చెప్తున్నాను అత్తయ్య అని విహారీ అంటూ ఉంటాడు. సరే విహారీ, నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి అంబిక అంటుంది. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా లక్ష్మి ఎదురుగా వస్తూ ఉంటుంది. లక్ష్మి, అత్తయ్య పెళ్లికి ఒప్పుకుంది అని విహారీ సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఇప్పుడే ఈ విషయం తాతయ్యతో షేర్ చేసుకుంటాను అని విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంబికమ్మ, మీరు నిజంగా పెళ్లికి ఒప్పుకున్నారా అని లక్ష్మి అంటూ ఉంటుంది. అవును, పెళ్లికి మాత్రమే ఒప్పుకున్నాను, ఇంకా పెళ్లి చేసుకోలేదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. పెళ్లికి ఒప్పుకోవడానికి చేసుకోవడానికి పెద్ద సమయం ఏమీ ఉండదులే అంబికమ్మ. మీరు పెళ్లికి ఒప్పుకున్నారు కదా, వెంటనే తాతయ్య గారు సంబంధాలు చూస్తారులే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏయ్ లక్ష్మి, పిచ్చి పిచ్చిగా ఊహించుకోకండి. పెళ్లికి ఒప్పుకున్నాను కదా అని ఎవరిని పడితే వాళ్ళని చేసుకోను అని చెప్పి అంబిక అంటుంది. అంబికమ్మ, మీరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే చూడాలన్నది తాతయ్య గారి కోరిక. తాతయ్య గారి కోరిక తీరిస్తే నా పేరు మీద ఉన్న 200 ఎకరాలు మీ పేరు మీద రాసేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వు చెప్పేది నిజమా లక్ష్మి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. మీకు అబద్ధం ఎందుకు చెప్తాను అంబికమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి, అయితే నీ పేరు మీద ఉన్న 200 ఎకరాలు నా పేరు మీదకు షిఫ్ట్ చేయడానికి ఫిక్స్ అవ్వు. నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంబిక అంటుంది. మీ పెళ్ళి అయినా మరుక్షణమే 200 ఎకరాలు మీ పేరు మీదకి రాస్తానమ్మా. పెళ్ళి అవ్వకుండా నేను రాయను అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి, పెళ్లి చేసుకున్నాకే రాద్దు గాని, ఇప్పుడే పెళ్లి గురించి నాన్నతో నేనే మాట్లాడతాను అని చెప్పి అంబిక భక్తవత్సలం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. నాకు తెలుసు అంబికమ్మ, మీరు ఆస్తి వస్తుందంటే ఏమైనా చేస్తారని. అందుకే జగన్నాటకం ఆడి మరీ మీ పెళ్లి జరిపిస్తున్నాను. మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకున్నాను. చూస్తూ ఉండండి ముందు ముందు ఏం జరుగుతుందో అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.